మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఈ రోజుల్లో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. తాగకపోతే ఆ రోజు ఏం పని చేయడానికైనా తోచదు. ఇంట్లో ఉదయం పూట ఒకసారి, ఆఫీస్లో మధ్యాహ్నం లంచ్కు ముందు ఒకసారి, తిన్న తర్వాత మరోసారి, ఇలా రోజులో దాదాపు 4 నుంచి 5 సార్లు కాఫీ తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. మరో విషయం ఏంటంటే, చాలా మందికి ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలా తాగొద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకు ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదా? తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఇంతకు నిపుణులు ఏమంటున్నారంటే, కొందరు వ్యక్తులు కడుపుకి అన్నం తిన్నా తినకపోయినా రోజు కాఫీ మాత్రం తాగుతూ ఉంటారు. ఆ రోజు టీ అయినా కాఫీ అయినా తాగకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా రాత్రి నిద్రపోయే వరకు రోజుకి దాదాపు 4 నుంచి 5 సార్లు కాఫీ తాగుతూ ఉంటారు. అయితే కాఫీ తాగితే వచ్చే నష్టం లేదు, మోతాదుకు మించి తాగితేనే ప్రమాదం. కానీ ఖాళీ కడుపుతో తాగితేనే అసలు సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. ఇంతకు ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కాఫీలో గుండె జబ్బులు, మధుమేహం, అల్జీమర్స్ వ్యాధులను నివారించే గుణాలు ఉన్నప్పటికీ ఖాళీ కడుపుతో తాగడం హానికరం అంటున్నారు నిపుణులు. ఉదయం టిఫిన్ చేయకముందు కాఫీ తాగితే కార్టిసాల్ పెరిగి మనిషిని ఒత్తిడికి గురయ్యేలా చేస్తుందని సూచిస్తున్నారు. తద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలకు గురి కావడంతో పాటు ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా ఉదయం టిఫిన్ తర్వాత కాఫీ తాగితే ఎలాంటి సమస్యలు రావని, దీన్ని అలవాటు చేసుకోవాలంటున్నారు నిపుణులు. దీంతో పాటు రోజులో కనీసం 5 లీటర్ల వరకు మంచినీరు తాగాలని సూచిస్తున్నారు. అలాగే మీరు కూడా ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగే అలవాటు ఉందా? అయితే వెంటనే ఈ అలవాటును మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.